ఎలా ఉంది మా జగన్ పాలన? జగన్ పరిపాలనలో కరెంట్ బిల్లులు పెరిగాయి, మాకు నిత్యావసరమైన సరుకులు పెరిగాయి, భూములని డీకేజ్ భూములని మొత్తం తీసుకున్నాడు. అందుకని మేము ఈసారి తెలుగుదేశం రావాలి, తెలుగుదేశానికి ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి అనుకుంటున్నాం. మేము ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఇక్కడ ప్రజలకు వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఆయన ఏమి ఇంతవరకు అసలు ఇక్కడ రాలేదు. నరసింహారెడ్డి వాళ్ళు ఒక 5-6 సార్లు వచ్చి తిరిగారు, బాగా చేయాలని గట్టిగా పట్టుకొని బాగా చేయించుకుంటారు కూడా. వాళ్ళు మనసు ప్రజలందరిలోనూ తెలుగుదేశమే వేయాలని చాలా వరకు ఇదిగా ఉన్నారు. ఎవరు గెలుస్తుంది సార్ ఈ కమలాపురం నియోజకవర్గంలో? పుత్తా నరసింహారెడ్డి గెలుపు అనుకుంటున్నాం మా మనసులో మేమైతే కూడా, ఖచ్చితంగా కన్ఫామ్. ఎలా ఉంది జగన్ పాలన? జగన్ పాలన అంటే కొంచెం కష్టంగానే ఉంది సార్. ఇప్పటికైతే మేమైతే ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఇంటి పన్నులు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, అన్ని వస్తువు ఛార్జీలు పెరిగినాయి, ఆల్మోస్ట్ అన్ని ప్రతి వస్తువు పెరిగే ఉంది రేట్ అయితే. ప్రజెంట్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ మా వైపే ఉన్నారంటున్నాడే, దీని మీద నీ అభిప్రాయం? వాళ్ళ దృష్టిలో మేము పేదలం కాదేమో అన్నా, మరి మాకు తెలియదు ఆ విషయం గురించి. అమ్మఒడి అందరికీ అన్నారు, అమ్మఒడి కరెంటు బిల్లు పెట్టేసి అది కూడా వేయడం లేదు. సామాన్యులు బతకడం అంటే ఆల్మోస్ట్ అన్ని వస్తువులు పెరిగినాయి. మనం సంపాదించిన ప్రతి రూపాయి ఖర్చులకే అవుతుంది, మిగులుబాటు అయితే కనిపించే మార్గం కనపడడం లేదు ఈ గవర్నమెంట్లో. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం గ్యాస్ సిలిండర్లు అవి ఇవి ఫ్రీ అన్నారు, దానికి తోడు ఇంకా ఆ మహిళలకు ఉచితం అన్నారు, కరెంటు బిల్లు కూడా పెంచమన్నారు. అదొక ఆశ ఉంది మాకు, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని ఆశతో ఉన్నాం. మేమైతే తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తాం ఈసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పెత్తందారుల ప్రభుత్వం కాదు అంటున్నాడు. ఇలా వీళ్ళు పేదల ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారా? మీరు పేదలకు కాదన్న, డబ్బున్న వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు. వాళ్ళకి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి మాత్రమే పథకాలు, వాళ్ళకి మాత్రమే అన్నీ ఇస్తున్నారు. కానీ పక్కా ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం చేయట్లేదు. పేదలకు డబ్బుల పరంగా పోతున్నారు. రైతు బాంధవుని రైతులందరూ సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వంలో అంటున్నాడే. అదేం లేదన్న, మాకు డైరీ ఫామ్ ఉంది. గత ప్రభుత్వంలో మాకు సబ్సిడీ కింద టీఎంఆర్ కానీ, సైలేజ్ కానీ, డిప్పు పైపులు కానీ వగేరా వగేరా అన్నీ వచ్చేటి. ఒక మెడిసిన్ కానీ పశువులకు. ఇప్పుడైతే ఏం రావట్లే, ఏదో వెహికల్ అని పెట్టిండు కానీ పశువుల కోసం అదేం జరగట్లేదు. అసలు మెడిసిన్స్ లేవు, అసలు పర్టికులర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ లేవు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒక్క సబ్సిడీతో ఒక్క దానా కూడా రావట్లేదు మాకు ఇంతవరకు. గత ప్రభుత్వంలో మేము ఒక్కరమే వచ్చేసి 2 లక్షల సబ్సిడీలో దానా బుక్ చేసుకున్నాం. గత ప్రభుత్వంలో గోకులం కింద కట్టిన షెడ్డుకు కూడా ఇంతవరకు మాకు బిల్లు లేదు. ఏం మన ఎమ్మెల్యే వచ్చి అడిగితే ఇది మంది కాదు, తెలుగుదేశం వాళ్ళది, మనకు సంబంధం లేదు అని డైరెక్ట్గా చెప్పేసి మొక్క మీదే చూస్తాం చేస్తామని కూడా చెప్పలేదు రవీంద్రనాథ్ రెడ్డి. 3,65,000 మాకు నష్టం దాని ద్వారా. 78,000 బిల్లు పడింది. ఆ బిల్లుకు 1,10,000 అనేసి బ్యాంకులో చూపిస్తాను. ఏమని అడిగితే మీకు ఇంకా పడదు బిల్లు అంటాను లోకల్ వాళ్ళు. అది ఉండే సమస్య. ఏమీ లేదు అసలు. 30,000 ఎక్స్ట్రా డబ్బులు చూపిస్తాను మాకు. ఏమని అడిగితే మీకు అసలు పడదు, ఇంకా డబ్బులు ఎక్కువ మాట్లాడితే అని అంటారు. డబ్బులు పడదు, ఇంకా అయిపోయింది, టీడీపీ ప్రభుత్వంది, ఇది మాకు సంబంధం లేదని చెప్తాను. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ కమలాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? టీడీపీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి. మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా. ఇప్పుడు నేను ఎంటెక్ చదివి ఖాళీగా అన్ఎంప్లాయ్మెంట్తో డైరీ పెట్టుకోండి. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడు కదా, అది అందుకనే చంద్రబాబు నాయుడు రావాలి. ఈ జగన్ వచ్చినప్పటి నుంచి మీ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయనా? విద్యార్థులకు ఉద్యోగాలు పక్కన పెడితే ఫస్ట్ నాది బీటెక్ అయిపోయిందా. నేను బీటెక్ చదివేటప్పుడు మాకు విద్యా దీవెన అన్నాడు, కానీ మాకు విద్యా దీవెన ఒక లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలే. మేము కాలేజీకి ఫీజు కట్టి మేము సర్టిఫికెట్లు తెచ్చుకోవడం జరిగింది జగన్ చేసిన పనికి. అలాగే వసతి దీవెన అన్నాడు, కానీ వసతి దీవెన అనేది ఒకసారి వేసాడు 3 సంవత్సరాల్లో, 2 సార్లు వేయలేదు. ఇలా పేద విద్యార్థులను చాలా మోసం చేయడం జరిగింది జగన్ వేస్తాడు అని. అంతేకాదు బీటెక్ అయిపోయిన తర్వాత నిరుద్యోగ అనేది చాలా పెరిగింది, ఎవరికి ఉద్యోగాలు అనేది లేదు. అలాగే జగన్ వస్తాని ప్రతి ఇయర్ జనవరి జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు. నాకు తెలిసినంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా వదలలేదు. అందులో మెగా డిఎస్సి అని ఒకటి వదులుతా అన్నాడు, అది కూడా ఇంతవరకు మెగా డిఎస్సి వదలలేదు. ఒక 6,000 పోస్టులు వదిలి అది మెగా డిఎస్సి అన్నాడు, అది కూడా ఏం రాలేదు. అంతేకాకుండా ప్రస్తుతం 40,000 పోలీసు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటే కేవలం ఒక 10,000 వదిలి చేతులు దులుపుకున్నాడు. దాంట్లో కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పటికి కూడా రాలేదు. ఓన్లీ ఎస్ఐ పోస్టులు అలకేట్ అయినాయి, కానీ కానిస్టేబుల్ ఇంకా హైకోర్టులో ఉంది. అలాగే మా ఊర్లో చూసుకుంటే కొప్పర్తి అనేది అభివృద్ధి చేస్తా అన్నాడు, కానీ అది పేరుకే పేపర్ ప్రకటనల మీద అవుతుంది, కానీ ఇక్కడ చూసే వచ్చి ఏం జరగడం లేదు. విద్యార్థుల్ని మాత్రం చాలా మోసం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకు ఏటా సంవత్సరం 2,000 నిరుద్యోగ వృత్తి అనేది ఒకటి ఇస్తా అన్నాడు. జగన్ వచ్చిన తర్వాత అది ఎత్తివేయడం జరిగింది.
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. అది చాలా మంచి జరుగుతుంది విద్యార్థులకు. వాళ్ళ నెల ఖర్చులకి సరిపోయేట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడగకుండా నెలకు 3,000. అలాగే చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పరిశ్రమలు ఏదైనా తెచ్చాడంటే కియా అనేది ఒకటి చెప్పుకోవచ్చు. అలా జగన్ పాలనలో చెప్పుకోవాలంటే ఒకటి కూడా చెప్పుకోలేము. కేవలం చంద్రబాబు నాయుడు చెప్పారని మన రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. దాంట్లో అన్నీ తరిమి కొట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మాది ఓసీ క్యాస్ట్. మాకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2019లో మాకు ఈడబ్ల్యూసీ కింద మాకు 10% రిజర్వేషన్ ఇస్తానే మా జగన్మోహన్ రెడ్డి మా కులస్తుడు వచ్చి మాకు అది ఎత్తివేయడం కూడా జరిగింది. మాకు ఇప్పుడు జాబ్ రావాలంటే మాత్రం బాబు రావాల్సిందే. జగన్ వచ్చే మాత్రం సర్వనాశనం అంతా రాష్ట్రం జరుగుతుందని. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? మా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలుస్తాన్న చైతన్య రెడ్డి గారు. ఈసారి మా రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఒకసారి కూడా ఓటు వేయం. ఎందుకంటే నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన అసెంబ్లీలో నాకు తెలిసి ఒక్కరోజు కూడా నిలబడి మాట్లాడిన దాఖలు లేవు. ఆయనకు ఇంకెందుకు ఓటు వేయాలి చెప్పండి? 5 సంవత్సరాలు కనీసం ఒక 5 నిమిషాలైనా ఆయన అసెంబ్లీలో మాట్లాడాలి. నాకు తెలిసి ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. పేరుకే జగన్ మేనమామ తప్పక ఆయన చేసింది ఏమీ లేదు మా నియోజకవర్గానికి.